విద్యుత్ సబ్ స్టేషన్లలో పర్మనెంట్ ఉద్యోగాలు ఇప్పిస్తారని ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 6 లక్షలు వసూలు చేశారని వైసీపీ కార్పొరేటర్ పై జగ్గారావు అవినాష్ వంశీకృష్ణ ఆందోళనకు దిగారు. 10 నెలల క్రితమే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టామని అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బులు తిరిగి ఇవ్వమంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టడాన్ని అన్నారు. వడ్డీకి తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ పై తగిన చర్యలు తీసుకుని డబ్బులు ఇప్పించాలని కోరారు. 37వ డివిజన్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ లైన్ మ్యాన్ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తానని మాకు చెప్పిన దానివల్ల మేము 3 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చిచ్చాము అప్పు చేసి. ఇప్పుడు చూస్తే షిఫ్ట్లో ఆపరేటర్ పోస్ట్ ఇప్పించారు. అది చూస్తే చాలీ జీతాలు. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు. ఇలా మీ ముగ్గురేనా ఇంకా ఎంతమంది ఉన్నారో దయచేసి ఎవరు కూడా ఇలా చెప్తే డబ్బులు ఇవ్వద్దు. దయచేసి ఉద్యోగాలు ఇప్పిస్తారని చెప్పేసి ఎవరు కూడా మోసం చేసినా దయచేసి ఎవరు నమ్మొద్దు కోరుకుంటున్నాను. మాకు ఆత్మహత్య తప్పించి ఇంకేం అర్థం కావట్లేదు. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించాల్సిన మరీ కోరుకుంటాము. సిఐ గారిని మరీ కోరుకుంటాము. దయచేసి మా డబ్బులు మాకు కావాలి సార్. మేము ఆత్మహత్యగానే సిద్ధపడిపోయి ఉంటున్నాము. బోదాటి అవినాష్ నా మిత్రుడి సాయంతో జగ్గారా సాయంతో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అడిగితే అదిగో ఇదిగో అని చెప్పాడు. ఇప్పుడు దాకా డబ్బులు లేదు. నన్ను షిఫ్ట్లో చేర్పించాడు. దాని తర్వాత అడిగితే ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగం అన్నాడు. అది కూడా లేదు. డబ్బులు అడుగుతుంటే అదిగో ఇస్తా అని చెప్తున్నాడు. జూన్ 22, 2024లో నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత ఈరోజు దాకా కూడా నాకు ఎవరు స్పందించలేదు. కాబట్టి నాకు న్యాయం కోరాలని మరీ కోరుకుంటున్నాను. నేను చాలా అప్పులు అయిపోయాను. కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పించాల్సిన మరీ కోరుకుంటున్నాను. నా పేరు బొడ్డేపల్లి జగ్గారావు. నేను 30వ డివిజన్లో స్థానికంగా ఉండేవాడిని. స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి నా వద్ద 3,50,000 రూపాయలు అలాగే కొంత రుసుము తీసుకున్నారు. ఆయన తీసుకొని మన టెంపరీ ఉద్యోగంగా షిఫ్ట్లో పెట్టాడు. షిఫ్ట్లో పెట్టి ఇదేందన్నా మాకు పర్మనెంట్ ఉద్యోగం తీసుకుని చేసి అమౌంట్ తీసుకున్నారు, ఇలా షిఫ్ట్లో పెట్టారు ఏందని అనగా మీకు చేస్తాను నిదానంగా అంటూ మమ్మల్ని అధికారులు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. దానిపై చాలా అడిగినా సరే ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఈ విషయం పైన మన ఫోర్ట్ టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2024లో జూన్ 21వ తేదీన 22వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పేపర్లో కూడా ఈ విషయాన్ని వేశారు. పోలీసు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా మాకు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. కాబట్టి పోలీసు వారు ఇప్పుడైనా సరే మా వంతు కొంచెం దయచూసి మాకు రావాల్సిన డబ్బులు కానీ మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. బోదాటి అవినాష్ నా మిత్రుడి సాయంతో జగ్గారా సాయంతో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అడిగితే అదిగో ఇదిగో అని చెప్పాడు. ఇప్పుడు దాకా డబ్బులు లేదు. నన్ను షిఫ్ట్లో చేర్పించాడు. దాని తర్వాత అడిగితే ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగం అన్నాడు. అది కూడా లేదు. డబ్బులు అడుగుతుంటే అదిగో ఇస్తా అని చెప్తున్నాడు. జూన్ 22, 2024లో నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత ఈరోజు దాకా కూడా నాకు ఎవరు స్పందించలేదు. కాబట్టి నాకు న్యాయం కోరాలని మరీ కోరుకుంటున్నాను. నేను చాలా అప్పులు అయిపోయాను. కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పించాల్సిన మరీ కోరుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.